హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో నేను పిల్లో కవర్స్ ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తాను. నా డైలీ రొటీన్ చూపిస్తూ అయితే వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ నా మార్నింగ్ అయితే మొత్తం పనంతా పూర్తి చేసేసి పిల్లల్ని స్కూల్‌కి గూడా పంపించేశాను. ఇంకా వంట అయితే గుత్తొంకాయ ఫ్రై చేశాను. ఇంకా కర్రీ అయితే చేశాననమాట. ఈ ఉదయం అయితే గురు పౌర్ణమి. ఇంకా పూజ అయితే చేసుకోవచ్చని ఉదయమే పనంతా పూర్తి చేసేసి ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నాను. నేను పూజ అనేది సింపుల్‌గానే దీపారాధన చేసుకుంటాను. ఎక్కువ హంగామా ఏం చేయలేదు. కానీ గురు పౌర్ణమి కాబట్టి ప్రత్యేకంగా దీపం అయితే పెట్టుకుంటాను అంతే. ఇంకా ఇక్కడైతే దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. మా ఇంటి చుట్టూ అయితే సరౌండింగ్ అంతా ఇలా ఉంటుంది. పచ్చని పొలాలతో. అయితే ఇవి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మోనయితే తిప్పుకుంటున్నాయి. మొన్న దాకా ఎండిపోయినట్లుగా వచ్చేసినాయి. ఇప్పుడు పర్లేదు. నార్మల్‌గా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. అయితే ఇక్కడ పిల్లో కవర్స్ ఏ విధంగా కుట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. పిల్లో కవర్స్ వెడల్పు వచ్చేసి 15 అంగుళాలు తీసుకుంటున్నాను. ఇది ఒక తానైతే ఇచ్చారు. 8 పిల్లో కవర్స్ అయితే స్టిచ్ చేయమని చెప్పారనమాట. ఇది యూనిఫార్మ్ క్లాతే. ఇక్కడ వెడల్పు 15 అంగుళాలు, పొడవు 23, 22 మన ఇష్టం అనమాట. మన దగ్గర మనం వాడుకున్న పిల్లో కవరు వెడల్పు, పొడవు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 4 పిల్లో కవర్స్ అయితే నేను కటింగ్ చేస్తున్నానని చూపిస్తున్నాను. అయితే ఈ పొడవు, వెడల్పు తెలిస్తే చాలు. ఇది డబుల్ ఫోల్డింగ్ మీదున్నాయి. నేను ఒకటి సింపుల్‌గా మీకు చూపిస్తాను. ఏ విధంగా మనం పిల్లో కవర్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇప్పుడు పిల్లో కవర్ అయితే ఇలా పొడవు అనేది తీసుకున్నాం కదా! ఈ పొడవులో మనం ఈ విధంగా అనమాట. ఇలా మార్కింగ్ అనేది చూసుకోవాలి ముందు. 8 అంగుళాలకి మనకు ఈ పై టోపీలాగా వస్తుంది కదా! పిల్లో కవర్‌కి. ఈ టోపీ అనేది 8 అంగుళాలకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ పొడవనేది మనకు ఎంత రావాలి అనేది చూసుకొని, ఇక్కడ 8 అంగుళాలైతే ఈ టోపీ లాంటిది క్లాత్ ఇక్కడ ఎగస్ట్రా చూపిస్తున్నాను కదా! అదైతే 8 అంగుళాలు తీసుకున్నాను. మనం ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా బారుగా అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలని ఇక్కడైతే చూపిస్తున్నాననమాట. అటువైపు, ఇటువైపు. ఫోల్డింగ్ చేసేది గూడా మనం ఈ వీడియోలో చూపించినట్టుగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే తిరగబోర్ల రాకుండా ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ అంచులనేది ఇట్లా మలిపేసి అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్‌గా 5 నిమిషాల్లోనే ఒక్క పిల్లో కవర్ అనేది స్టిచ్ చేయగలుగుతారనమాట. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు గూడా ఎలా అయితే కటింగ్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా తీసేసుకోవచ్చు మీరు. ఇక్కడైతే ఇలా పిల్లో కవర్ అంచులైతే ఇట్లా అంగుళం పట్టీలైతే వేసుకుంటున్నాను. మనం బటన్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే హుక్స్‌లైనా వేసుకోవచ్చు. లేదంటే ఓన్‌గా అలా వదిలేసేయొచ్చు. మనకు ఓపెన్ అయితే ఏమి కనిపించదు. విచ్చిపోయినట్టుగా ఉండదనమాట. మామూలుగా తాళ్ళు కట్టే పిల్లో కవర్స్ కన్నా ఇవైతే ఇంకా బయట లోపల మనం ఏం పెట్టామో దిండుకి క్లాత్ అనేది గూడా కనిపించుకోకుండా ఉంటాయి ఈ పిల్లో కవర్స్ అనేవి. ఈ పిల్లో కవర్స్ డిజైన్ క్లాతులయితే ఇంకా బాగుంటాయి. వీళ్ళు తానైతే కుట్టించుకుంటున్నారు గాబట్టి, మనం కస్టమర్స్ ఏమిస్తే అవి ఈ విధంగా మెజర్‌మెంట్స్ అనేవి చూసుకొని అయితే స్టిచ్చింగు, కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను 8 అంగుళాలకి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలని చూపించాను కదా! అది ఏ విధంగా అనేది చూపిస్తాను. ఇక్కడ తిరగబోర్ల అనేది ముందు మనం చూసుకోవాలి. 8 అంగుళాలకైతే క్లాత్ అనేది ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకుంటే మనకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుందని చెప్పి, ఈ విధంగా అయితే ఒక టక్స్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. ఇలా. ఒక మార్క్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మనం ఫోల్డింగ్ అనేది 4 అంగుళాలకి ఫోల్డింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా మనం ఈ 8 అంగుళాల దగ్గరైతే కింది మడత ఇలా తిరగవైపుకి పెట్టుకుంటున్నా కదా! అదే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ 8 అంగుళాలు కదా! అందులో సగం 4 అంగుళాలకైతే మడతనేది వేసేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనకు దిండు ఎక్కించడానికి లోపలికి వీలుగా ఉంటుంది. మనం సమానంగా పెట్టేసాము అంటే, ఇంకా ఓపెన్ తక్కువగా ఉండి, ఇంకా దిండనేది పట్టదు. ఇ ఇక్కడైతే ఇలా 3 అంగుళాలకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది 4 అంగుళాలు ఉంది కదా! అది ఇలా సమానంగా అయితే పెట్టేసుకోవాలి ఇలా. ఇటువైపు కూడా ఈ 3 అంగుళాలకి ఇలా మార్కింగ్ అనేది సమానంగా చేసుకుంటే మనకు ఎక్కడ కూడా తేడా అనేది రాకుండా నీట్‌గా అనేది వచ్చేస్తుంది.
ఇప్పుడు మనం క్లాత్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. పైన పెట్టకూడదు. ఇదిగో ఈ విధంగా. ఇట్లా క్రింది వైపుకి మనం ఈ తిరగా పట్టీ అనేది కనబడుతుంది గదా! కుట్టు ఇలా చూసుకొని కుట్టుకోవాలి. పైకి మనకి ఇలా ఒక 2 అంగుళాలు 4 అంగుళాలైతే ఇట్లా మడత అనేది కనబడుతుంది కదా! ఆ మడత అనేది కనిపించేలాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకు దిండు లావుగా ఉంటుంది కదా! ఎక్కించడానికి వీలుగా ఎళ్ళిపోతుంది. లేదంటే టైట్‌గా ఉండేసి మనకు దిండనేది పట్టదు. అందువల్ల ఈ విధంగా దిండనేది పిల్లో కవర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది. 5 నిమిషాల్లోనే మనం కటింగు, స్టిచ్చింగు చేసేసుకోవచ్చు. నేను ఇదే రకంగా 8 దిండ్లయితే దిండు గలేబీలయితే స్టిచ్ చేశాను. ఒక 8 ఏమో మామూలుగా తాళ్ళుతో కట్టేవి ఒక 8 స్టిచ్ చేశాను. అయితే ఇంకా ఇలా అయితే దిండనేది స్టిచ్ చేశాను. ఈ దిండు స్టిచ్ చేసిన దానికి నాకు 5 నిమిషాలయితే పడుతుంది. ఒక్కొక్క దిండు గలేబి. ఇంకా దానికైతే నేను 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తాను. ఆ విధంగా అయితే నేను తీసుకుంటాననమాట. ఇలా పిల్లో కవర్స్ వచ్చినప్పుడు ఇలాంటి పిల్లో కవర్స్ అయితే మామూలుగా దిండు తొడుగుకోవడానికి దిండు కవర్‌లాగా అయితే వాడుకుంటాం కదా! బాగుంటుంది. ఇలా టోపీలాగా వచ్చేస్తుంది. మనకు గూడా ఇలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా. ఇలా అయితే సదురుగుంటే మనకు తెలుస్తుంది. పైన బటన్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా అయినా ఉంచేసుకోవచ్చు. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేసి చెప్పండి. ఉంటానండి. నమస్తే.